హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. నా దూల చూసి మీకు కూడా సేమ్ ఫీలింగా? ఏం చేస్తాం, దూల పురుష దుర్యోధన అలానే ఉంటుంది. సో నా షార్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, రామప్ప టెంపుల్ భలే ఉంది, ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తానని చెప్పి ఆఖరికి దానికి ముహూర్తం పెట్టామన్నమాట. ఇక ఎంట్రన్స్లో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఎవరి డబ్బులు వాళ్ళు దొబ్బడానికి. అలా పార్కింగ్ ఫీజు అని చెప్పి 50 రూపీస్ కట్టించుకున్నారు. ఈ చుట్టుపక్కల ప్లేస్ చూస్తే అసలు ఎక్కడ కారు పెట్టినా అడిగేటోడు ఇవ్వట్లేడు, కానీ బట్ స్టిల్ నువ్వు పైసలు కట్టే పార్కింగ్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా ఇన్కమ్ ఉండాలి కదా. సో ఈ టెంపుల్ వచ్చేసి వరంగల్ దాటిన తర్వాత ఉంటుంది. మాకు కూడా పెద్దగా అడ్రస్ తెలియదు, గూగుల్ మాతను నమ్ముకొని వచ్చేసాము. ఇంకా నయ్యం తీసుకెళ్లి బ్రిడ్జ్ మీద నుంచి పడేయలేదు మమ్మల్ని. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఏదో సరదాగా కామెడీ చేశాను. వెళ్ళిన ప్రతిసారి గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్తాము, కొంపతీసి నెక్స్ట్ టైం ఎక్కడైనా ముంచేది కదా, ఇలా కామెడీ చేశానని చెప్పి. సో చూసారు కదా, మెయిన్ గేట్ లో నుంచి అలా ఎంటర్ అయ్యాము. లోపల మొత్తం గ్రీనరీయే, ఎప్పుడు చూసినా సరే ఈ చెట్లు, ఇక్కడున్న వ్యూ చూసిన వెంటనే అసలు రియాక్షన్ ప్రతి ఒక్కరికి. ఈ టెంపుల్ కి కూడా నేను చిన్నప్పుడు వచ్చాను కానీ నాకు పెద్దగా గుర్తులేదు. బట్ నిజంగా ఇదొక టెంపుల్ లా లేదు, పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళి మనసు బాగాలేకపోతే ఈ టెంపుల్కి వస్తే నాకు తెలిసి వెంటనే మూడిట్లో ఆన్ అయిపోద్ది. ఇక్కడ ఉన్న నేచర్కి, వచ్చే పీస్కి అండ్ క్లైమేట్కి. అలా అని చెప్పి మిట్ట మధ్యాహ్నం సూర్యుడి కింద వచ్చి కూర్చోవద్దు, కళ్ళు తిరిగి డిప్రెషన్లోకి కాదు హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. చూసిన వెంటనే తెలుస్తుంది కదా ఎవరో రాజులు కట్టించినట్టుందని చెప్పి. సో ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయ డైనాసిటీ ఉన్నప్పుడు వాళ్ళు కట్టించారనమాట శివుడికి. అసలు ఆ టైంలోనే అక్కడున్న రాయలు కానీ దాని మీద ఉన్న ఆర్ట్ కానీ ఎంత బాగా చేపించారో కదా. నిజంగా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. అసలు అక్కడున్న ఆర్ట్ కానీ ఆ స్టోన్స్ కానీ మొత్తం డిఫరెంట్ వైబ్స్ ఇస్తాయి మొత్తం అంతా. అండ్ లక్కీలీ మేము వెళ్తున్నప్పుడు వర్షం పడుతుండే, సో మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. అక్కడున్న నేచర్ ఇంకా ఎంటైజింగ్ అయిన ఉండే. సో రెయిన్ వల్ల మా ఫీలింగ్ అయితే కూడా ఇలా వర్షం కురవడం అనేది నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తుంది. yes thank you వరుణదేవా, thank you so much. మాకు కూడా అలానే అనిపించుండే. ఇట్లా చిన్న ఎంట్రన్స్లో నుంచి వెళ్ళిపోయామన్నమాట లోపలికి. మేము వెళ్ళిన వెంటనే ఈ వ్యూ అసలు ఎంత బాగుంది చూడండి. అక్కడున్న స్టోన్స్ కానీ ఆర్ట్ కానీ మొత్తం అంతా అసలు ఏదో డిఫరెంట్ వైబ్లోకి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిన వెంటనే. అండ్ కింద కూడా బయట ఒక మట్టి ఉంటుంది, లోపలికి వచ్చిన తర్వాత ఇంకో మట్టి ఉంటుంది. మొత్తం అంతా ఏదో షీషోర్ దగ్గర ఆర్ ఓషన్స్ దగ్గర ఉండే మట్టిలాగా. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మస్తు ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే. అంటే చిన్నపిల్లలు అయినా, పెద్దవాళ్ళైనా అండ్ ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తారు. ఇక మా అన్న వాళ్ళు అయితే అక్కడున్న పిల్లర్స్ని ఇంటికి తీసుకెళ్దామా అని చెప్పి చెక్ చేస్తున్నారు అనమాట. 2-3 ఇంట్లో వేసుకుంటే పడుంటాయి అని చెప్పి. అలా ఎలానో మనం ఆర్ట్ స్టూడెంట్ కాదు, కానీ ఇలాంటి ప్లేసెస్కి రాగానే మనకి ఆర్ట్ మొత్తం ఇట్లా మనలో ఉన్న కళాకారుడు బయటకు వస్తాడనమాట. ఆ ఆర్ట్ చూడు, ఈ ఆర్ట్ చూడు, అసలు ఇది ఎలా చేశారు చూడు, అది ఎలా చేశారు చూడు అని చెప్పి. మీరు కూడా అంతేనా? కమెంట్ చేయండి అయితే. అండ్ ఇది వచ్చేసి వే టు టెంపుల్ అనమాట. నేను లోపల టెంపుల్ని అయితే ఎక్కడ ఏం తీయలేదు. ఈ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా నేను లోపడైతే ఏం వీడియోస్ తీయను. వెళ్ళిందే దేవుణ్ణి చూడ్డానికి. ఆ కాసేపు కూడా ఈ ఫోను, ఆ వీడియోస్ అంటూ ఎందుకు, లోపలికి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకొని ఫోన్ పక్కన పెట్టేస్తే అయిపోతుంది కదా అన్న ఆ ఫీలింగ్. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, అంటే గుడిలోకి ఎంట్రన్స్. లోపల కూడా అసలు పిల్లర్స్ ఆర్ట్ చూసారు కదా ఎంత బాగుందో. అసలు ఆ టైంలోనే ఇవి ఎలా కట్టారో ఏమో కానీ చూడ్డానికి మాత్రం మస్తు ఉంటాయి. అసలు ఈ జనరేషన్లో ఇలాంటి టెంపుల్స్ అయితే నాకు తెలిసి కట్టలేరు ఎవరు. ఇక గుడికొచ్చాక మా అన్న వాళ్ళకి ఎక్కడ లేని కెరియర్ కాన్సన్ట్రేషన్ లేదంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఒకేసారి. వాళ్ళ డిస్కషన్ మొత్తం స్వార్థం బురద లాంటిది, దిగితే దురదొస్తుంది. సాయం బంతి లాంటిది, ఆడితే ఆనందం వస్తుంది. బెచ్చం పడిందని బంతిని పారేసుకోకూడదు,
బాధొచ్చిందని బతుకుని పాడు చేసుకోకూడదు. బంతికి ప్యాచ్ చేసి పని జరిపించినట్టే లైఫ్ కి కూడా అట్లుంటాయి అన్నమాట. ఆ కాసేపు ఇక బయటకి వెళ్ళిన వెంటనే ఈ వ్యూ అంటే నాకు తెలిసి ఏదో రెనోవేట్ చేస్తున్నట్టున్నారు టెంపుల్లో. సో అందుకని అటు మొత్తం పిల్లర్ చేశారు. అండ్ ఇది మొత్తం ఎంటీ స్పేస్ అన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి కానీ మంచిగా హాయిగా కూర్చొని ఆరాంగా రెస్ట్ తీసుకోవడానికి కానీ భలే ఉంది కదా. ఇక అలా వచ్చినందుకు 4-5 ఫోటోలు 30 వీడియోలు తీసుకొని ఇంటికి రిటర్న్ అనమాట. ఎలా ఉంది వ్లాగ్ మొత్తం కమెంట్ చేయండి. అలానే ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కూడా చెప్పండి. అండ్ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా షేర్ చేసుకోండి. దాంతోపాటు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇంత కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా, అట్లీస్ట్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎవడు అడిగాడురా నేను, ఎవడు అడిగాడు అనే కదా మీ ఫీలింగ్. నేనే అడుగుతున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఉంటా, బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.